నిత్యం మనం ఉపయోగించే ఆహార పదార్థాలలో బెల్లం ఒకటి. ఆరోగ్యానికి ఎంత మేలు చేసే బెల్లాన్ని ఏదో ఒక రూపంలో ఆహారంలో భాగంగా చేసుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకే పండుగల సమయంలో చేసే ప్రసాదాలలో కూడా బెల్లాన్ని ఎక్కువగా వాడుతుంటారు. బెల్లం శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేసి మెటబాలిజంను క్రమబద్ధీకరిస్తుంది. ప్రతిరోజు ఒక గ్లాసు నీటిలో బెల్లాన్ని కలిపి తీసుకుంటే పొట్టలు, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలకు చెక్ పెట్టచ్చు. ఇక బెల్లం ధర కూడా చాలా తక్కువగానే ఉంటుంది. అందుకే ఎన్నో ఏళ్ల నుంచి బెల్లాన్ని ఆరోగ్యంలో భాగంగా చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇన్ని ఉపయోగాలు ఉన్న బెల్లాన్ని అసలు ఎలా తయారు చేస్తారో మీలో ఎంతమందికి తెలుసు? ప్రకృతి సంపదను ఆరోగ్యం కోసం ఆహారంగా, ఔషధంగా మలుచుకోవడం ఆయుర్వేద విశిష్టత. 6 రుచులలోపు తీపి, పులుపు, ఉప్పు, చేదు, కారం, వగరులోనూ తీపితే అగ్రస్థానం. బెల్లాన్ని, చక్కెరను తయారు చేయాలంటే చెరుకు తోట ఉండాలి. గతంలో చెరుకు తోట, తమలపాకు తోట రైతుకు లక్ష్మి పంట. లక్ష్మి పని అంటే రైతుకు ఎక్కువగా డబ్బునిచ్చే పంట అని, అందుకే ఆకు తోట, చెరుకు తోట లక్ష్మి పంట అంటూ ఉంటారు. 160లోనే యుద్ధులుగాని ఆడుతూ ఉంటుంది. మేము 4 అన్నదమ్ములు అయినా రైతులు బాగుండాలని బెల్లము ప్రతిరోజు అప్పుడు 10 వంటలు తీస్తా ఉంటుంది. ఇప్పుడు క్రషర్లు, ఆయిల్ ఇంజన్లు, కరెంటు మోటార్లు అన్నీ వచ్చినాయి కాబట్టి రైతుకు కొంచెము కష్టమైన చెరుకు లక్ష్మీ పంట కాబట్టి ఇడకూడదని ప్రతి సంవత్సరము ఒక 400 వంటలు, 500 వంటలు, ఒక ఎకరాకు వచ్చి 100 వంటలు, 150 వంటలు దామాసి 5 ఎకరాలు, 5 అన్నదమ్ములు ఇదే పంటలే తీస్తూ మనము ముందుకు సాగాలని రైతులకు అన్నిటికీ ఈ విషయం చెప్పి, ఇంకా మనకు దేవుడు ఇదయ్యి బాగా పంటలు వర్షాలు బాగుపడి ఇదైతే చెరుకు పెడుతూ మనకు కావాల్సినట్టు ఏదన్నా ప్రభుత్వం మనకు వ్యవసాయానికి సహాయం చేస్తే మనకు మంచిదని నేను కోరుకుంటా ఉండా. అప్పట్లో ఎప్పుడు ఈ పంటలు సాగు చేసే రైతులు ఈ పంట సాగు చేయకుండా ఉంటే రైతుకు అరిష్టమంటూ అనేవారు. ప్రస్తుతం చెరుకు పంట సాగు చేసి బెల్లం తయారు చేయాలంటే తల ప్రాణం తోకకు వచ్చేంత ప్రయాస పడాల్సిందే. గతంలో చెరుకు పంటను రాయలసీమ జిల్లాలలో ఎక్కువగా చేసేవారు. అందులోనూ మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో మరీ ఎక్కువగా గోరంట్ల, హిందూపురం, లేపాక్షి మండలాల్లో రైతులు ఎక్కువగా చెరుకు పంటను పండించేవారు. అప్పట్లో చక్కగా తయారు చేసే షుగర్ ఫ్యాక్టరీ హిందూపురం సమీపంలోనే ఉండేది. గత కొన్ని సంవత్సరాల కిందటే ఆ ఫ్యాక్టరీని మూసివేసిన పరిస్థితుల వల్ల చెరుకు పంటలు పెట్టడం కూడా రైతులు మానేశారు. ఎవరైనా ఒకరిద్దరు పెడితే ఎన్నో ప్రయాసలు పడాల్సి వస్తుంది. ముఖ్యంగా కూలీలు ఈ పంట సాగుకు బెల్లం తయారీకి ఎక్కువగా కావడం వల్ల రైతులు చెరుకు పంట సాగు చేయడానికి ముందుకు రాలేకపోతున్నారు. ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లాలో ఏదో కొందరు రైతులు మాత్రమే చెరుకు పంటను సాగు చేస్తున్నారు. గోరెంట్ల మండలం వానవోలు పంచాయతీ గుంటుపల్లి గ్రామానికి చెందిన రామిరెడ్డి, వెంకట శివారెడ్డి ఈ రైతులను H6 ఛానల్ ప్రతినిధి సంప్రదించి చెరుకు తోట సాగు విధానం, బెల్లం తయారు చేసే విధానం, దాని ద్వారా వచ్చే లాభ నష్టాలు తెలుసుకోవడం జరిగింది. ఒట్టికల్ క్రషర్ కాబట్టి ఇది ఒక రోజుకు 15-20 మంది ఆడుతూ ఉంటే 20 గంటలు తీసుకోవచ్చు. ఒక రేయ బుగులు రోజుకు 20 గంటలు తీసుకోవచ్చు. చెరుకులు దాంట్లోకి వేసేది, చెరుకులు దాంట్లోకి వేసేది రైతు. నేను చెరుకులు వేస్తే ఇది బాగా నలుపుతా పోతుంది. నలిపితే రసంతో మనం అక్కడ వడగట్టి పోయాల ఏమి పెనానికి వడగట్టి నుంచి మళ్ళీ రెండో పెనుము కాబట్టి దీంట్లో పాలు వడబాయిల్లా. ఇది అయిన తర్వాత మళ్ళీ అక్కడ అది పాకు వస్తుంది. ఆ పాకు నుంచి రెడీగా బెల్లం అవుతుంది. బెల్లం అయిన తర్వాత మళ్ళీ పలకలకు వస్తుంది. పలకలకు వచ్చినాక మనము ఒంట్లో చేయబడతాం. చెరుకు పంట సాగు విధానం, బెల్లం తయారు చేసే విధానం గురించి రైతు వెంకట శివారెడ్డి వారి కుమారులు మాట్లాడారు. గతంలో చెరుకు పంట లక్ష్మీ పంటగా ఉండేదని, ప్రస్తుతం కూలీ రేట్లు అధికం కావడంతో చెరుకు పంట పెట్టడానికి, గానుగలు ఆడించడానికి రైతులకు తలనొప్పిగా మారడంతో వెనుకంజ వేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా గానుగ లేదా క్రషర్ ఆడాలంటే 18 నుండి మనుషులు అవసరమని, గతంలో 4-5 కుటుంబాలు కలిసి గానుగలు ఆడేవారని,
అప్పట్లో ఎద్దుల సహాయంతో గానుగలు ఆడేవారంటూ తెలిపారు. రాను రాను ఎద్దుల సహాయంతో కూడా క్రషర్కు ఆయిల్ ఇంజిన్ లేదా విద్యుత్ మోటార్ సహాయంతో గానుగలు ఆడిస్తున్నారని, అప్పటికి ఇప్పటికీ చాలా వ్యయంతో కూడుకున్న పని అని తెలుపుతున్నారు. అప్పట్లో చెరుకు పంట సాగు చేసి రైతులు సొంతంగా క్రషర్ గాని గానుగ గానే ఉండేదని, ప్రస్తుతం పంట సాగు లేనందున అవన్నీ అమ్ముకున్నారని, ప్రస్తుతం ఎవరు ఒక్కరు ఇద్దరు క్రషర్లు ఉంచుకున్నారని, వాటిని కూడా బడుగు తెచ్చుకుంటే కూలీలకు వాటి బాడుగకు చెరుకు పంట పెట్టుబడికి సరిపోతుందని తెలిపారు. ముఖ్యంగా ఈ తోటలు ఎందుకు ఆడుతున్నామంటే మాకు కావాల్సిన వాళ్ళు బంధువులు చుట్టాలు మాకు 100 ప్యాకెట్ల దాకా మా రిలేషన్స్ మాకు టీచర్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు. ప్రతి ఇయర్ అడుగుతున్నారు కాబట్టి దాన్ని పండిస్తున్నాం. 100 ప్యాకెట్ల దాకా రీటైల్గానే అమ్ముతారు. అది ఒకటి ముఖ్యంగా ఇప్పుడు ఎందుకంటే మా దగ్గర 15 మంది కూలీలు పనిచేస్తారు. ఒక కుటుంబం లాగా ఉంటుంది ఇక్కడ. మైండ్ రిలీఫ్ ఇక్కడ చాలా బాగా సంతోషంగా హ్యాపీగా ఉంటారు. దానికోసం తోటలు దొక్కేది ఈ 2 నెలలు బాగా ప్రశాంతంగా ఉంటుంది. ఎంజాయ్మెంట్ ఉంటుంది. మాకు వాళ్ళకి పుట్టు తీసుకొచ్చి పెడితే ఇక్కడ మేమేం పనిచేసే పని ఏముంటుంది. తోట పెంచేంత వరకు ముఖ్యంగా దీనికి రోగాలు ఉండవు. చినికాయకి మొక్కజొన్నకి ఇట్లా మందులు డిసీజ్ ఏమి ఉండలేదు. అందుకోసం ఈ తోట పండిస్తాము. ముఖ్యంగా అదే మాకు కావాల్సిన వాళ్ళు మా కోసము ముఖ్యంగా డబ్బులు పక్కన పెడితే మైండ్ రిలీఫ్ ఉంటుంది. ఇక్కడ సంతోషంగా ఉంటారు. మాతో నమ్ముకున్న వాళ్ళు కూడా 15 మంది పనిచేస్తారు కాబట్టి వాళ్ళు కూడా మాకే గౌరవంగా పనిచేస్తారు. నమ్ముకున్నారు కాబట్టి మాకి కొంచెం వస్తే వాళ్ళకి కూలీలకి ఇస్తాము. అదొక తృప్తి అంతే, అదొక ఆనందం అంతే. దానిలో మిగిలేదానికంటే ఒక హ్యాపీగా ఉంటుంది. డబ్బుల గురించే కాదు, ఇక్కడ సంతోషంగా ఉంటుంది. ప్రభుత్వం కూడా కొంచెం ఈ భద్రావతి అనేది బ్యాన్ చేస్తే చక్కెర బెల్లం కాకుండా ఉంటే దీనికి మంచి రేట్లు ఉంటాయి. దీనికి ప్రత్యామ్నాయంగా భద్రావతి వస్తుంది షుగర్ బెల్లం. అది కేజీ 50కి అట్లా దొరుకుతుంది. ఇది అట్లా కాకుండా ఇది 100 రూపాయలు అట్లా పోతుంది. ఇది ఆ బెల్లం లేకపోతే 100-200 అయినా దొరికేలేదు. అయినా ఇది మంచి బెల్లం బాగా పండిస్తాము. ఇది తింటే మంచి ఆరోగ్యానికి కూడా. మెడిసిన్ కూడా ఎక్కువేం మేము దీనికి వేసే మందులు కూడా ఎక్కువ వేసేలేదు. రీటైల్ గా ఎక్కువ ఉంది. 100 ప్యాకెట్లు 200 ప్యాకెట్లు పండిస్తే రీటైల్ పోతారు. 2 ప్యాకెట్లు 3 ప్యాకెట్లు వాళ్ళే వచ్చి మిగిలితే ఫోన్లు చేసి వచ్చి తీసుకుపోతారు. అంటే రీటైల్ కి ఇట్లా పోతాను కేజీ 75-80 రూపాయల దాకా పోతారు. ప్రస్తుతం అవి కూడా బాడుగలకు లేకుండా సొంతగా ఉన్నా కూడా ఏమి రైతుకు లాభసాటిగా లేదని, తాతలు తండ్రులు పండించే పంటను విడిచిపెట్టకూడదని, ఏదో దగ్గరగా ఉన్న కూలీల కోసం, బంధుమిత్రుల కోసం మరియు ఏదో ఒక ఆనంద సంతృప్తి కోసం చెరుకు పంట సాగును గానుగలాడుతున్నామని తెలిపారు. నా పేరు ఎస్ వెంకటరెడ్డి. 1 ఎకరా చెరుకు తోట సాగు చేయాలంటే మొదట్లో ఇతనం ఇంకా చెరుకు గానికి రెడీ అయ్యే వరకు 1,00,000 రూపాయలు ఖర్చు వస్తుంది. మళ్ళీ గానికప్పుడు 15-16 మంది లేబర్స్ ప్రతిరోజు క్రమం తప్పకుండా గాడికి ఉండల్లా. ఒక మనిషికి వచ్చి 800 రూపాయలు లేబరు రోజుకి. ఆ లెక్కన 15 మందికి 12,000 దాకా లేబర్ వెచ్చించాలా. నెక్స్ట్ వీళ్ళే డీజిల్ ఖర్చు క్రషర్కి రోజుకి 500 వస్తుంది. అది సిఐలు, దీనికి మందు, దానికి బెల్లం తయారు చేసే మందు అంతా అది 2,000 వస్తుంది. రోజుకు 20,000 ఖర్చు. ఒక రోజుకి వచ్చి బెల్లం తయారు చేసేది ఎన్ని వంటలు తీస్తారు? రోజుకు 15 ఇంకా 20 గంటలు వస్తాయి. 20 గంటలు అంటే మోస్తా దాదాపు ఎన్ని కేజీలు వస్తుందో? 25 కేజీలు ఇంకా 30 కేజీల వరకు ఒక వంట. అట్లా 1 ఎకరా ఆడాలంటే 10 ఇంకా 15 రోజులు పడుతుంది. 1 ఎకరా వచ్చేసి పంట బాగుంటే ఒక 60 ఇంకా 70 ప్యాకెట్లు అవుతుంది. ఇంకా కొంచెం బాగుంటే 70, 80, 90 వరకు అవుతుంది. 90 ప్యాకెట్లు, 60 కేజీల ప్యాకెట్. గతంలో ఏదో ప్యాకెట్ అంటే 100 కేజీలు ఉండే, ఇప్పుడు ఏం లేదు. 10 కేజీలు వెయిట్ వచ్చింది. 60 కేజీలు బ్యాగ్ ఇప్పుడు 60 కేజీల ప్యాకెట్. ఇప్పుడు ఈ వంట చేసే విధానం కానీ బెల్లం తయారు చేసే కానీ మీరే చేసుకుంటారా? లేబర్స్ అంటే దానికి నైపుణ్యం ఉండే వాళ్ళు ఏమైనా కావాల్సింది ఉంటుంది? ఖచ్చితంగా అవసరం. వాళ్ళకి లేబర్ ఎంత ఎక్కువగా ఉంటుందా? ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు రమేష్ అని ఆ పిల్లడు చెప్తే నైపుణ్యం ఉండేవాళ్ళు ఇంక వేరే వాళ్ళ చేత ఎవరు అనుభవం లేని వాళ్ళు తీసేదానికి కానే కాదు. మామూలు లేబర్ అయితే 800-1000 రూపాయలు అయితే, ఆ నైపుణ్యం ఉండే వాళ్ళకి ఎంత? 1200 అట్లా. మన రమేష్ ఎంత తీసుకుంటాడు? రమేష్ 1200 అదే 1200 తీసుకుంటాడు. గానుగ అంటే కోలాహలంగా
బావమరుదులు తమాషాలు చేసుకుంటూ ఉంటారని, 1 ఎకరా చెరుకు పంట సాగు చేయడానికి విత్తనం మొదలు గానుగా ఆడి బెల్లం ఇంటికి వచ్చేసరికి 2 నుండి 2.5 లక్షల వరకు ఖర్చవుతుందని, కేవలం 1 ఎకరా సాగు చేస్తే రైతుకు లాభసాటిగా ఉండేదని తెలిపారు. కనీసం 3-4 ఎకరాలైనా చెరుకు పంట వేయాలని, ఇంత పంట పెట్టాలంటే కూలీలకు భయపడి చెరుకు సాగు రైతులు మానేస్తున్నారని తెలిపారు. ఎకరా చెరుకు తోట 70 నుండి 80 ప్యాకెట్ల బెల్లం వస్తుందని, మంచి నాణ్యమైన బెల్లం అయితే 4,500 నుండి 5,000 వరకు ఉంటుందని, ఖర్చులన్నీ పోను ఎకరాకు 1,00,000 నుండి 1.5 లక్షల వరకు మాత్రమే మిగిలే అవకాశం ఉంటుందని, ప్రభుత్వం ఉపాధి పథకాన్ని రైతులకు అనుసంధానం చేస్తే ఏదో కొంత ఊరటనిచ్చినట్లు అవుతుందని రైతులు పేర్కొన్నారు. చెప్పు రమేష్, నీకు ఈ బెల్లము తయారు చేసే విధానంలో ఎన్నేళ్ళ వంటి ఎక్స్పీరియన్స్ ఉంది? దాదాపు 5 ఏళ్ల నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది. వంటలు ఎప్పుడు చెడిపోకుండా బాగా నైపుణ్యంగా పట్టగలవు. నువ్వు ఏమేమి మందులు వాడతావు? బెల్లం తీసేకి ఏమేమి మందులు వాడతావు? సున్నము, సోడా, బేకింగ్ సోడా, హైడ్రేషన్, ఒక వంటకు వచ్చి ఎంత మోతాదు వాడతావు? 1 స్పూన్ వాడతావా? ఇవి పలకలు లెక్కేసి ఇచ్చి వాడతావా? పెనుముల్లో ఉన్నట్లే వాడతావా? పచ్చి పాలు వచ్చి 1 స్పూన్, దానికి కాగనిచ్చి 2 స్పూన్లు, ఇక్కడ 1 స్పూన్, ఇక్కడ వచ్చి నుంచి 1 స్పూన్. ఆ బెల్లం చేసే ఆ నీళ్ళు పాలు వచ్చే విధానంతో నుంచి బెల్లం తయారయ్యేందుకు మందు వాడుతూనే ఉండాలా? అంటే ఎక్కువ వాడలేదు, 1 స్పూన్ వాడాలి. సున్నం కూడా వాడతారా దాంట్లోకి? అంటే బయట తెచ్చుకునేది, మనం తయారు చేసుకునేటివి మందులు లేవు, బయట తెచ్చేసేటివే. ఎంత కాస్ట్ ఉంటుంది అది హైడ్రాక్సిక్? అది 7,000. అంటే ఎన్ని కేజీలు? 25 కేజీలు 7,000 రూపాయలు డ్రమ్ము. 25 కేజీల డ్రమ్ము. ఎంత 25 కేజీలు అయితే ఎన్ని వంటలకు అవుతుంది అది? ఇదేమి నువ్వు ఎప్పుడు చెడిపోయిన రకాలు కానీ ఎప్పుడూ లేదు, నువ్వు బాగా నైపుణ్యంగానే చేసావు. రైతుకి నష్టపోకుండా మీరు జాగ్రత్తగానే చూసుకుంటారు. నైట్ టైం కూడా మీరే ఉంటారా? డే టైం కూడా మీరు తీసుకునే ఫలితానికి అయితే తగ్గట్టుగానే చేస్తున్నారని మీ భాష. మీ లేబర్కి తగ్గట్టుగా మీరు శ్రమ కూడా మీరు అట్లే ఉంటుంది. సరే.